హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి ఏపీ టెట్ 2022 ముగిసింది. నెక్స్ట్ ఏం చేయాలి? మరి డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగించాలా, లేదా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కొనసాగిద్దామా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకుని ప్రిపరేషన్ కొనసాగిద్దామా? మరి ఇలాంటి అనేక ఆలోచనలు మీకు ఉంటాయి. మన నిర్లక్ష్యం జీవితం అంతా కూడా మరి మిమ్మల్ని బాధ పెడుతుంది. సో ఒక్క నిర్లక్ష్యం మీ లైఫ్ లాంగ్ బాధపడవలసి ఉంటుందండి, నిర్లక్ష్యం కారణంగా. సో మనం ఒక టెట్ విషయంలో, మరి ఈ టెట్ విషయంలోనే మీరు చూడొచ్చు. ఉదాహరణగా టెట్ సిలబస్ ప్రకటించి సుమారు సంవత్సరం రోజులు అయిపోయింది. ఈ సంవత్సరం రోజులు కూడా చాలామంది వృధా చేశారు. సో సడన్గా నోటిఫికేషన్ వచ్చింది. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు సమయం సరిపోలేదు, పోస్ట్ పోన్ చేయాలి, ఇలా రకరకాలుగా ఊహించుకున్నారు. సో అవేమీ కూడా జరగలేదు. అందువల్లే సిలబస్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచే మనం ప్రిపరేషన్ కొనసాగించి ఉంటుందే. టెట్ మొత్తం సమగ్రంగా చదివిండేవారు. అయినప్పటికీ ఏం ప్రాబ్లం లేదు. చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా చాలా శ్రద్ధగా, చాలా కాన్సన్ట్రేట్గా, చాలా దీక్షతో చదివారు. అలాంటి వారందరూ కూడా మంచి సక్సెస్ అవుతారు. సో అదేవిధంగా మన డిఎస్సి కూడా ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవాలి అంటే కుదిరే పని కాదు. ఇది కాంపిటీషన్ యుగం. కాంపిటీషన్లో ఒక రేస్. ఈ రేస్లో ఎవరైతే ముందుంటారో వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. అందువల్ల సిలబస్ ఏంటో మనకు తెలుసు. డిఎస్సికి సంబంధించి ఎలా తెలుసు అంటే ఆల్రెడీ 2018 డిఎస్సిలో ఏదైతే సిలబస్ ఉందో మ్యాక్సిమం అదే సిలబస్ మీకు రేపు రాబోయే 2022 డిఎస్సిలో కూడా ఉంటుంది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే సందేహం అవసరం లేదు. డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. ప్రస్తుతం ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ ఏపీ టీచర్కి సంబంధించి రేషనలైజేషన్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు పేపర్లో చూస్తూ ఉండుంటారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మినిమం మనకి 2 నుంచి 3 నెలలు పట్టే అవకాశం అయితే ఉంది. ఓకే, తర్వాత ఎప్పుడైనా సరే డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. సో రేషనలైజేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని తెలుస్తుంది. ఆ వేకెన్సీస్ అనుగుణంగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఏపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. సో మొట్టమొదటిసారిగా టెట్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ వెంటనే మీకు డిఎస్సియే జరుగుతుంది ఖచ్చితంగా. అందువల్ల ఇప్పటి నుంచే మీరు రెడీగా, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే రెడీగా ఉంటే ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధిస్తారు. ఓకే, అయితే మరి ఏం చదవాలి, మనకి డిఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. 2018లో ఏదైతే డిఎస్సి జరిగిందో ఆ డిఎస్సికి సంబంధించిన సిలబస్సే సేమ్ మనకి 2022 నెక్స్ట్ రాబోయే సిలబస్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. అదే సిలబస్ ఉంటుంది. కాకపోతే సిలబస్లో కేవలం కొద్ది మార్కులు మాత్రమే ఉంటాయి. మిగతా యాజ్ ఇట్ ఈజ్గా 95% సిలబస్ అది యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉంటుంది. సో సిలబస్ను ఒకసారి చూసుకుంటే మనం 2018 సిలబస్ను ఒకసారి చూసుకుంటే డివిజన్, సబ్జెక్ట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్ 4 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది మొత్తం సిలబస్ని. పార్ట్ 1లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి 20 ప్రశ్నలు వస్తాయండి. జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 ప్రశ్నలు వస్తాయి. మీకు నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో కూడా సేమ్ సిలబస్, సేమ్ 20 క్వశ్చన్స్ మాత్రం అడగడం జరుగుతుంది. సో 20 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ 20 క్వశ్చన్స్కి హాఫ్ మార్క్ అనమాట, 10 మార్కులు. ఓకే, ప్రతి క్వశ్చన్కి కూడా హాఫ్ మార్క్ ఉంటుంది. సో 10 మార్కులు. తర్వాత పార్ట్ 2లో ప్రెస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ప్రెస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకి 10 క్వశ్చన్లు వస్తాయి, 5 మార్కులు. ఓకే, తర్వాత నెక్స్ట్ పార్ట్ 3లో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే ఏమీ లేదండి. ఆల్రెడీ మీరు టెట్లో సైకాలజీ చదివారు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగీలో చదివారు. అందులోనే
దాంట్లో కొంత సిలబస్ తీసుకొని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, కొన్ని పార్ట్స్ తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి మీకు ఇక్కడ 10 క్వశ్చన్లు వస్తాయి, 5 మార్కులు. తర్వాత కంటెంట్ మనకి హిందీ సాహిత్య ఇతిహాస్, కావ్య శాస్త్ర, అదేవిధంగా భాషాకి బోలియా, క్లాస్ 6th నుంచి 10th క్లాస్ వరకు సిలబస్. ఇవంతా కలిపి మనకి 80 బిట్స్ వస్తాయండి. ఈ 80 బిట్స్ మనకి 40 మార్క్స్ అండి. 80 బిట్స్ 40 మార్క్స్. ఓకే, నెక్స్ట్ మనకి భాషా సెక్షన్ మెథడాలజీ నుంచి మనకి 40 బిట్స్ వస్తాయి. ఈ 40 బిట్స్ నుంచి 20 మార్క్స్, 40 బిట్స్ వస్తాయి, 20 మార్క్స్. ఓకే, ఈ విధంగా మొత్తం 160 బిట్స్ 80 మార్క్స్. సో 160 బిట్స్ 80 మార్క్స్ అన్నమాట. సో మిగతా 20 మార్క్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు వెయిటేజ్? ఏదైతే మనం ఆల్రెడీ టెట్ రాసామో ఆ టెట్లో ఉన్నటువంటి 20 మార్క్స్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 80 మార్క్స్, 80 + 20 కలిపితే 100 మార్క్స్. 100 మార్క్స్కి మీకు డిఎస్సి వచ్చిన తర్వాత, డిఎస్సి ఎగ్జామ్ జరిగిన తర్వాత టెట్ ప్లస్ డిఎస్సి రెండు కలిపి టెట్లో ఉన్న 20 మార్క్స్ 20%, సో ఇక్కడ 80 మార్క్స్, ఈ రెండు కలిపి మీకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా మనకి 2018 డిఎస్సి సిలబస్ ఈ విధంగా ఉంది. ఇదే సిలబస్ సేమ్ సిలబస్ మీకు 2022లోని కూడా ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఇందులో కొన్ని మార్పులు జరుగుతాయని చెప్పుకున్నాం కదా. ఆ మార్పులు ఎక్కడ జరగవచ్చు అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే శైక్షిక్ దృష్టికోణ్, విద్యా దృక్పథాలు. ఈ విద్యా దృక్పథాల్లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకి కొంత సిలబస్ యాడ్ అవ్వచ్చు. ఓకే, ఇందులో 2018 సిలబస్ కంటే ఇంకా కొద్దిగా ప్రస్తుతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు చేసింది కదా. నూతన విద్యా విధానం మరి ఒక చట్టం వచ్చింది మనకి ఈ మధ్య. సో నూతన విద్యా విధానం కానీ విద్యా సంస్కరణలు కానీ కొన్ని సంస్కరణలు మనకి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో యాడ్ చేస్తారు. ఓకే, అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ సైకాలజీలో కూడా ఈ సిలబస్ ఉంచవచ్చు లేదా తీసేయవచ్చు, చెప్పలేం. ఓకే, ఇందులోని కూడా కొన్ని మార్పులు జరగవచ్చు. సో మనకి ఈ 5+5 మ్యాక్సిమం మనకు ఒక 5-6 మార్కులు లేదా 2-3 మార్కుల్లోనే సిలబస్ అనేది మారే అవకాశం ఉంది తప్ప మ్యాక్సిమం 95% సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి 2022 అంటే నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో 95% ఇదే సిలబస్ ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పటి నుంచే సిలబస్ మీద పూర్తి అవగాహనతో సిలబస్ని పూర్తిగా రుబ్బియాలి. మనకి నోటిఫికేషన్ వచ్చే లోపు సిలబస్ని పూర్తిగా మనం చదివేసి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం కేవలం రివిజన్కి మాత్రమే వినియోగించుకోవాలి. రివిజన్ చేసి మీకు పోస్ట్ రావాలి అంటే నోటిఫికేషన్ వచ్చే ముందే, అంటే నోటిఫికేషన్ రాకముందే మీరు పూర్తిగా సిలబస్ని చదివి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రివిజన్ చేయాలి. ఆ రివిజన్కి తగ్గట్టు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగానైతే మీకు పోస్ట్ అనేది జాబ్ అనేది వస్తుంది. అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే మరి ప్రస్తుతం కాంపిటీషన్ యుగంలో అంత ఖాళీగా, అంటే జాబు కావాలి, జాబు ఎలాగైనా సాధించాలి అని పట్టుదలగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మనం పోటీ పడలేం. ఓకే, అందువల్లే మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అయితే ఇందులో మనం ఈ జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం ఒక్కొక్కటిగా మనం విశ్లేషణ చేసుకుందాము. అయితే ముందుగా మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, విశ్లేషణ ఏమీ లేదు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే అంటే స్టాక్ జీకే, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే వర్తమాన రాజకీయ అంశాలు, వర్తమాన అంశాలు అన్నమాట. ప్రస్తుతం జరిగేటువంటి వార్తల్లో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్లో వస్తాయి. 2018 డిఎస్సిలో చూసుకుంటే మనకి లాంగ్వేజ్ పని హిందీ పేపర్లో ఈ జీకే అంటే స్టాక్ జీకి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఎక్కువ వచ్చాయి. సుమారు 16 ప్రశ్నలు వచ్చాయి. కేవలం 4 ప్రశ్నలు మాత్రమే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి. సుమారు 4 లేదా 6 ప్రశ్నలు వచ్చాయి. 14 ప్రశ్నలు సుమారు మనకి స్టాక్ జీకే నుంచి వచ్చాయి. ఓకే, స్టాక్ జీకే నుంచి వచ్చాయి. అదేవిధంగా మనకి స్కూల్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్ చూస్తే స్కూల్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్లో మనకి మనం చెప్పలేము, ఎందులో నుంచి అయినా ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. స్టాక్ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ రెండింటికి కూడా సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి, సమాన ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. జీకేకి కరెంట్ అఫైర్స్కి. కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి అంటే మరి డైలీగా మంచి న్యూస్ పేపర్ మనం ఫాలో అవ్వాలి. ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రస్తుతం వార్తల్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి
న్యూస్ని మనం వెంటనే నోట్స్ రాసుకోవాలి. ఎవ్రీడే మనం నోట్స్ బుల్లెట్ పాయింట్స్ రూపంలో నోట్స్ రాసుకుంటే మనకి తర్వాత రివిజన్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా స్టాక్ జీకేకి సంబంధించి సో హిస్టరీ, తర్వాత ఎకనామిక్స్, జనరల్ సైన్స్ సంబంధించి అనేక బుక్స్ మనకి మార్కెట్లో ఉన్నాయి స్టాక్ జీకే. సో ఆ జీకే మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మనం ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ సైకాలజీ కూడా ప్రస్తుతం చదివేసుకోవాలి. 5 మార్కులే కదా, కంటెంట్, మెథడాలజీ. సో మనం కాన్సన్ట్రేషన్ చేయవలసింది ఏంటంటే ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం మనం కాన్సన్ట్రేషన్ చేయవలసింది ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్. సో సైకాలజీ ఏవైనా మార్పులు చేర్పులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం దీన్ని విడిచిపెడదాం. సో ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవాలి. ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఇదే సిలబస్ ఉంటుంది. సిలబస్లో కొంత యాడింగ్ అవుతుంది, యాడింగ్ జరిగే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కంటెంట్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఉంటుంది. కంటెంట్ సిలబస్ ఈ 80 బిట్స్ కంటెంట్లో మనకి ఏముంటాయి? కంటెంట్లో హిందీ సాహిత్యక ఇతిహాస్, భారతీయ కావ్యశాస్త్ర, హిందీ బోలియా, అదేవిధంగా క్లాస్ 6 నుంచి 10th వరకు సిలబస్. సో మెథడాలజీ, భాషా సెక్షన్. ఈ 80 అంటే మనకి 40 మార్క్స్ ప్లస్ 20 60 ప్లస్ 10 60 ప్లస్ 70, ఇందులో ఒక 75 మార్క్స్ మనం రెడీగా ఉండాలి. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 or 6 మారుతాయి సిలబస్. ఆ సిలబస్ చదువుకుంటే సరిపోతుంది. అది ఈ విధంగా చదవాలి. సో ఒక్కొక్కటిగా మనం విశ్లేషణ కూడా చేద్దాం. సిలబస్లో మొట్టమొదటిది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పుకున్నాం. తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే తెలుగులో విద్యా దృక్పథాలు, హిందీలో శైక్షిక్ దృష్టికోణ్ అంటాం. హిందీలో ఏమంటామండి? శైక్షిక్ దృష్టికోణ్. ఇది 5 పార్ట్స్గా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం ఇందులో 10 బిట్స్ వస్తాయండి. 10 బిట్స్ వస్తాయి, 5 మార్కులు. ఎన్ని వస్తాయండి? 10 బిట్స్ మాత్రం వస్తాయి, 5 మార్కులు అనమాట. ఈ 5 మార్కులు మనకి ఈ 5 పార్ట్స్ నుంచి రావడం జరుగుతుంది. ఈ శిక్షాక అధికారాన్ని ఇవ్వడం జరిగింది ఫస్ట్ పార్ట్. తర్వాత శిక్షక్ సశక్तीकरण, సమకాలీన భారత్ में शैक्षिक विधायें, अधिनियम या अधिकार, రాష్ట్రీయ పాఠ్యచర్య కి రూపురేఖ అనేసి 5 పార్ట్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ శిక్షాక అధికార్ అంటే ఏమీ లేదండి. ప్రాచీన భారత్ మే శిక్ష और మధ్య భారత్ మే శిక్ష అంటే ప్రాచీన భారతదేశంలో విద్యా విధానం ఏ విధంగా ఉండేది, మధ్య భారతదేశంలో విద్యా విధానం ఏ విధంగా ఉండేది, స్వాతంత్రం బ్రిటిష్ వారి టైంలో విద్యా విధానం ఏ విధంగా ఉండేది మొదలైన అంశాలన్నీ అడగడం జరిగింది. సో ప్రాచీన భారతదేశంలో విద్యా విధానం వేదకాలంలో, ఉత్తర వేదకాలంలో, పూర్వ వేదకాలంలో, ఉత్తర వేదకాలంలో శిక్షా విద్యా విధానం ఏ విధంగా ఉంటుంది, మధ్యయుగంలో ఏ విధంగా ఉండేది. అదేవిధంగా బ్రిటిష్ వారి హయాంలో మనకి అనేక కమిషన్స్ వచ్చాయి. హంటర్ కమిషన్ ఒకటి వచ్చింది, వుడ్ కా ఘోషణా పత్రం అనేసి, వుడ్ డిస్పాచ్ అనేసి ఒకటి అవడం జరిగింది. తర్వాత సర్జెంట్ కమిషన్, ఈ విధంగా కొన్ని కమిషన్స్ వచ్చాయి. ఆ కమిషన్ సంబంధించి చదువుకోవాలి. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముదాలియారీ ఆయోగ్ 1952, అదేవిధంగా కొఠారి ఆయోగ్ 1964, ఈశ్వరీబాయి పటేల్ ఆయోగ్, తర్వాత నెక్స్ట్ ఎన్పి నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి, శిక్షాక అధికారులు ఉంటాయి. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ కంప్లీట్గా ఏదైతే ఇంగ్లీష్లో ఉన్నటువంటి పీడిఎఫ్ అంతా కూడా హిందీలో ట్రాన్స్లేట్ చేసి మీకు కంప్లీట్గా మీకు పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో డీటెయిల్స్గా ప్రతి అంశాన్ని కూడా చదవండి. ఓకే, సో దీని నుంచి మనకి సుమారు 3 బిట్స్ వస్తున్నాయండి, 3 బిట్స్ వస్తున్నాయి. అదేవిధంగా శిక్షక్ సశక్తీకరణ. శిక్షక్ సశక్తీకరణలో అంటే ఏమీ లేదండి. శిక్షక్ సశక్తీకరణలో ఉపాధ్యాయుల యొక్క నియమావళి, ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండాలి, ఉపాధ్యాయుల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రికార్డులు ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి విద్యా విధానానికి సంబంధించి ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, ఎన్సిటిఈ మొదలైన సంస్థల గురించి ఇందులో ఆడడం జరుగుతుంది శిక్షక్ సశక్తీకరణలో. ఇందులోంచి మనకు సుమారు 2 బిట్స్ వస్తున్నాయండి. ఓకే, తర్వాత సమకాలీన భారత్ మే శైక్షిక్ విధాయే, సమకాలీన భారతదేశంలో విద్యా విధానాలు. సో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేక విద్యా విధానాలు అమలు చేస్తుంది. సో ప్రస్తుతం మన జగన్ ప్రభుత్వం కొన్ని విద్యా విధానాలు, జగనన్న అమ్మఒడి, జగనన్న పథకాలు, అనేక పథకాలు అమలుతో తీసుకొచ్చింది కదా, గోరుముద్ద ఇలాంటివన్నీ. సో ఇలాంటి పథకాలు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విద్యా విధానాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయండి. సమకాలీన భారత్ మే శైక్షిక్ విధాయే, సమకాలీన భారత్ మే శైక్షిక్ విధాయే, ఇందులో సాక్షర్ భారత్ మిషన్. సో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సాక్షర్ భారత్ మిషన్ కానీ, లింగ సమానత్వం గురించి కానీ, అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కానీ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సో ఇందులో నుంచి కూడా మనకి 2 బిట్స్ వస్తున్నాయండి. ఓకే,
సో తర్వాత నెక్స్ట్ సుమారు ఇందులోంచి 3 బిట్స్ వస్తున్నాయండి, 3 బిట్స్ వస్తున్నాయి. తర్వాత అధినియం అండ్ అధికార్, రైట్స్ అండ్ యాక్ట్స్. రైట్స్ అండ్ యాక్ట్లో నుంచి మనకి ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, 2009. తర్వాత సూచన అండ్ అధికార్ నియం 2005, సమాచార హక్కు చట్టం 2005. తర్వాత బాల హక్కులు, మానవ హక్కుల నుంచి సో రైట్స్ అండ్ యాక్ట్స్లో ఉంటుంది. తర్వాత మనకి ఇది అందరికీ తెలుసు, రాష్ట్రీయ పాఠచర్యకి రూపురేఖ ఆల్రెడీ మీరు సైకాలజీ సిలబస్లో కూడా చదివారు, ఇందులో కూడా మీరు ఆర్టీఈ యాక్ట్ గురించి చదివే ఉంటారు. సో వీటి నుంచి సుమారు మనకి 3, 2, 5, 3, 7, 3 మార్కులు వస్తున్నాయి. సో ఈ విధంగా మనకి ఈ రెండింటి నుంచి 3 మార్కులు వస్తుంది. ఇందులోంచి 2 వస్తాయి, ఇందులోంచి 1 వస్తుంది, మొత్తం 3 మార్కులు వస్తున్నాయి. సో ఈ విధంగా మనకి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయండి, మొత్తం 10 బిట్స్ వస్తాయి. 10 బిట్స్ నుంచి 5 మార్కులు అనమాట. ఓకే, మొత్తం 10 బిట్స్ వస్తాయి, 5 మార్కులు. సో ఈ యొక్క ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి దాంట్లో ఉన్నటువంటి డివైడ్ చేసి హిందీలో ట్రాన్స్లేట్ చేసి మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చదవండి. పార్ట్ 3లో మనకి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అని అడగడం జరిగిందండి. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, शैक्षिक मनोविज्ञान के कक्षा निहितार्थ, शैक्षिक मनोविज्ञान के कक्षा निहितार्थ. అయితే నెక్స్ట్ డిఎస్సిలో అంటే రాబోయే డిఎస్సిలో ఈ సిలబస్ ఉంటుందా లేదనేసి గ్యారంటీ అయితే ఇవ్వలేము. ఇదే సిలబస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ సిలబస్ మాత్రమే మారుతుంది. మీకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే పార్ట్ 4లో సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 4 యాజ్ ఇట్ ఈజ్గా సిలబస్ ఉంటుంది. సో ఈ సిలబస్ పార్ట్ 3లో ఉన్న సిలబస్ని మనం గ్యారంటీ ఇవ్వలేము. ఈ సిలబస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే మనం ఒకసారి దీని గురించి కూడా చెప్పుకుందాం. సో ఇందులో నుంచి కూడా శైక్షిక్ మనోవిజ్ఞానిక కక్ష నిహితార్థులని ఏదైతే మన చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగిలో ఉందో అందులోని కొన్ని అంశాలు తీసుకొని ఇక్కడ అడగడం జరిగింది. ఇది కూడా ఇక్కడ కూడా 10 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, 5 మార్కులు వస్తాయి. 10 ప్రశ్నలకి 5 మార్కులు. ఇందులో మొట్టమొదటి వైయక్తిక భేదాలని అడగడం జరిగింది. వైయక్తిక భేద, అధిగం, వ్యక్తిత్వాన్ని 3 పార్ట్స్ అడగడం జరిగింది. వైయక్తిక భేదాలు అంటే ఏమిటి, వైయక్తిక భేదాల యొక్క ప్రకృతి, అంతేకాకుండా ఇందులో మనకి సృజనాత్మకత, రుచి, అభిక్షమత, అభివృద్ధి, ఆదత్తు మొదలైన అంశాలన్నీ ఇందులోకి వస్తాయండి. సో అధిగంలోకి अधिगम, प्रकृति, कारक, अधिगम के सिद्धांत, अधिगम के स्थानांतरण, अधिगम के पटार, స్మృతి, విస్మృతి అని మొదలైన అంశాలు ఇందులోకి వస్తాయి. సో వ్యక్తిత్వంలోకి మనకి వ్యక్తిత్వం అంటే ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, व्यक्तित्व की प्रकृति, व्यक्तित्व की प्रभावित करने वाला कारक, व्यक्तित्व की मापन, व्यक्तित्व के मानसिक स्वास्थ्य, समायोजన, సాంవేగిక బుద్ధి, కుంట మొదలైన అంశాలన్నీ కూడా మనకి వ్యక్తిత్వంలోకి వస్తాయి. సో ఈ విధంగా మనకి వైయక్తిక భేద, అధిగము, వ్యక్తిత్వం అనే 3 పార్ట్స్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో నుంచి మనకి వైయక్తిక భేదం నుంచి సుమారు మనకి 4 బిట్స్ వస్తున్నాయండి. అధిగం నుంచి 3 బిట్స్, ఇందులో నుంచి 3 బిట్స్ వస్తున్నాయండి. ఓకే, సో ఈ విధంగా మనకి డిఎస్సిలో 2018 డిఎస్సిలో ఈ విధంగా ఆడడం జరిగింది. మార్క్స్ డివిజన్ చూసుకుంటే పార్ట్ 4 మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందువల్లంటే మనం ఇందులోనే అత్యధిక స్కోర్ అనేది తీసుకురావాలి. సో ఆ స్కోర్ తీసుకురావడానికి చాలా ఎక్కువ శ్రమించాలి కూడా. అయితే ఇందులో మనకి హిందీ కంటెంట్ పార్ట్ 4 హిందీ కంటెంట్ ప్లస్ మెథడాలజీ 2 కలిపి పార్ట్ 4లో ఇవ్వడం జరిగింది. హిందీ కంటెంట్కి 40 మార్క్స్, హిందీ కంటెంట్కి మొత్తం 80 బిట్స్ ఉంటాయండి. ఈ 80 బిట్స్కి 40 మార్కులు అనమాట. 80 బిట్స్కి ఎన్నండి 40 మార్కులు. అదేవిధంగా భాషా శిక్షణ అని ఇవ్వడం జరిగింది. భాషా శిక్షణ హిందీ మెథడాలజీ. సో భాషా సెక్షన్ మనకి 40 బిట్స్ వస్తాయి. ఎన్ని మార్కులు అండి, 20 మార్క్స్. ఈ విధంగా 40 + 20 మొత్తం ఏంటండి 60 మార్క్స్. సో పార్ట్ 4లో మనకి భాషా సెక్షన్ ప్లస్ హిందీ కంటెంట్ 80 బిట్స్ ఉంటాయి, 40 మార్కులు. అదేవిధంగా భాషా సెక్షన్లో 40 బిట్లు ఉంటాయి, 20 మార్కులు. ఓకే, యాజ్ ఇట్ ఈజ్గా ఇదే సిలబస్ మీకు నెక్స్ట్ డిఎస్సిలో 2022 డిఎస్సిలో యాజ్ ఇట్ ఈజ్ ఇదే సిలబస్ ఉంటుంది, ఏమాత్రం మారదు. ఓకేనా. సో చూడండి, హిందీ సాహిత్యక ఇతిహాస్. సో హిందీ సాహిత్యక ఇతిహాస్ నుంచి మనకి 20 బిట్స్ వస్తున్నాయండి. హిందీ సాహిత్యక ఇతిహాస్ నుంచి మనకి 20 బిట్స్, మొత్తం 80 బిట్స్ వస్తాయండి. 80 బిట్ నుంచి 40 మార్కులు అనమాట. హిందీ సాహిత్యక ఇతిహాస్ నుంచి మనకి సుమారు 20 బిట్స్ వస్తున్నాయి. సో హిందీ సాహిత్యక ఇతిహాస్ అంటే
ఆదికాల్, భక్తికాల్, రీతికాల్తో పాటు ఆధునిక కాల్ మొత్తం చదవాలి. ఆధునిక కాల్లో భారతేందు యుగ్, తర్వాత ద్వివేది యుగ్, ఛాయావాద్, ప్రగతివాద్, నయీ కవిత, రహస్యవాద్, వీటితో పాటు ఆధునిక్ గద్య విధాయే. ఆధునిక్ గద్య విధాలో ఉపన్యాస్, కహానీ, ఏకాంకి, నిబంధ్, ఆత్మకథ, జీవని, యాత్రా వృత్తాంత్, మొత్తం A to Z హిందీ సాహిత్యక ఇతిహాస్ A to Z మొత్తం అన్నీ కూడా చదువుకోవాలి. సో హిందీ సాహిత్యక ఇతిహాస్ నుంచి మొత్తం మనకి ఎన్ని బిట్స్ వస్తున్నాయండి? 20 బిట్స్ వస్తున్నాయండి. ఓకే. नेक्स्ट हिंदी भाषा का उद्भव और विकास. हिंदी भाषा का उद्भव और विकास. सो हिंदी भाषा का उद्भव और विकास, हिंदी की बोलियाँ और उपभाषाएं మొత్తం ఈ రెండు కలిపి ఒకటే సిలబస్ అండి. హిందీ భాషాక ఉద్భవంలోనే హిందీ బోలియా కూడా వస్తుంది, కాకపోతే డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో హిందీ భాషాక ఉద్భవ్ और వికాస్ నుంచి మనకి 4 బిట్స్ వస్తున్నాయండి. 4 బిట్స్ వస్తాయి, అంటే 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 4 క్వశ్చన్స్ అంటే హిందీ భాషాక ఉద్భవ్ అంటే వికాస్ అంటే హిందీ భాష ఏ విధంగా ఉద్భవించింది. సో పూర్వయుగంలో, మధ్యయుగంలో, సంస్కృత యుగంలో పాలి, ప్రాకృత్, అపభ్రంశ్, ఆధునిక భారతీయ భాషయే. దీంతోపాటు రాజభాష, రాష్ట్ర భాష అంటే ఏంటి, దేవనాగిరి లిపి అంటే ఏంటి, ఇందులో మొత్తం వస్తాయండి. ఓకే. సో హిందీకి బోలియా ఉపభాష మా హిందీ యొక్క మొత్తం అన్ని బోలియాలు కలిపి. సో ఇందులో 4 హిందీ భాషకు ఉద్భవ వికాస్ నుంచి 4 మార్కులు వస్తాయి, 4 బిట్స్ వస్తాయి. అదేవిధంగా బోలియా నుంచి మనకి 8 బిట్స్ వస్తాయి, మొత్తం 12 బిట్స్ వస్తాయండి. రెండింటి నుంచి కలిపి మొత్తం 12 బిట్స్ వస్తాయండి. సో 4 బిట్స్ ఎందు నుంచి వస్తాయండి? హిందీ భాషాక ఉద్భవ్ और వికాస్. బోలియా నుంచి మనకి 8 బిట్స్ వస్తున్నాయి. చూడండి, బోలియా అనేది చాలా చిన్న సబ్జెక్టు, తక్కువ సబ్జెక్టు, ఎక్కువ మార్క్స్. తక్కువ సబ్జెక్ట్ నుంచి మనం ఎక్కువ స్కోర్ తీసుకురావచ్చు. హిందీ బోలియా నుంచి చాలా ఈజీ. 1-10 సార్లు చదువుకోవాలి. బోలియాలు కాకపోతే గుర్తుండవు. 1-10 సార్లు చదువుకోవాలి. తక్కువ సిలబస్, ఎక్కువ మార్క్స్ వస్తాయి వీటి నుంచి. ఓకే, తక్కువ సిలబస్ నుంచి ఎక్కువ స్కోర్ తీసుకురావచ్చు మనం. తర్వాత భారతీయ కావ్యశాస్త్రి. భారతీయ కావ్యశాస్త్రం నుంచి కూడా మనకి 10 బిట్స్ వస్తున్నాయండి. 10 క్వశ్చన్స్ వస్తాయి. భారతీయ కావ్యశాస్త్రం నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 10 క్వశ్చన్స్ కూడా మనకి రస్, చంద్, అలంకారు, దాంట్లో కూడా కావ్యశాస్త్రం అంటే ఏంటి, కావ్యకే లక్షణం, కావ్యకే సిద్ధాంతం, కావ్యకే ప్రయోజన్ మొదలైన భారతీయ కావ్యశాస్త్రం మొత్తం అన్ని అంశాలు కూడా చదువుకోవాలి. అందులోంచి మొత్తం ఏంటంటే 10 బిట్స్ వస్తున్నాయండి. ఓకే. తర్వాత హిందీ వ్యాకరణ్. హిందీ వ్యాకరణ్ నుంచి చూడండి మనకి 20 బిట్స్ వస్తున్నాయండి. హిందీ వ్యాకరణ్ నుంచి మనకి 20 బిట్స్ వస్తున్నాయి. సుమారు 20 కదండి, 22 వస్తాయండి. ఇక్కడ సుమారు 22 బిట్స్ వస్తున్నాయండి హిందీ వ్యాకరణ్ నుంచి. హిందీ గ్రామర్ నుంచి మనకి 22 బిట్స్ వస్తున్నాయి. సో హిందీ గ్రామర్ నుంచి మనం, హిందీ గ్రామర్ అంటే కేవలం జనరల్ గ్రామర్ అయి ఉండొచ్చు, లేదా పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి కొంత గ్రామర్ని అడగొచ్చు, లేదా జనరల్ గ్రామర్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. సో జనరల్ గ్రామరు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి 2 మిక్స్ చేసి ఎక్కువగా అడుగుతున్నాడు. జనరల్ గ్రామర్ కూడా అడుగుతున్నాడు. ఏదైతే మనకి క్లాస్ 6 to 10th ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఏదైతే గ్రామర్ ఉందో అది కూడా డెప్త్గా అడుగుతున్నాడు. ఓకే. హిందీ గ్రామర్ మీద 22 బిట్స్ వస్తాయి. చూడండి, హిందీ గ్రామర్ నుంచి 22 క్వశ్చన్స్ అంటే మరి గ్రామర్ మీరు ఏ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా చదవాలనేది ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ మనకి పాఠ్యపుస్తక్ నుంచి డైరెక్ట్గా ప్రశ్నలు వస్తున్నాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో, అంటే మనకు టెక్స్ట్ బుక్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో పాఠ్యపుస్తకం నుంచి, లెసన్స్ నుంచి, వాచక్ ఉపవాచక్ నుంచి మనకు అడగడం జరుగుతుంది. 12 బిట్స్ వస్తున్నాయి, సుమారు 12 బిట్స్ వస్తున్నాయండి. ఓకే. నెక్స్ట్ చూడండి గద్యాన్స్ అంటే అపఠిత గద్య, అపఠిత పద్య. ఆల్రెడీ మీరు టెట్లో రాశారు. అపఠిత గద్య, పద్య అండ్ ప్యాసేజ్, అన్నోన్ పోయిటరీ నుంచి కూడా మనకి 3 మార్కులు. అపఠిత గద్యలో నుంచి 3 మార్కులు, పద్య నుంచి 3 మార్కులు, మొత్తం 6 మార్కులు అడుగుతున్నాడండి. సో ఈ విధంగా మనకి అడగడం జరుగుతుందండి. సో కంటెంట్ 40 మార్క్స్, ఈ విధంగా 80 బిట్స్ అండి. కంటెంట్ 40 మార్క్స్ 80 బిట్స్, కంటెంట్ 40 మార్క్స్ 80 బిట్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ భాషా సెక్షన్లో మనకి 40 బిట్స్ ఉంటాయి, 20 మార్క్స్. భాషా సెక్షన్ సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. భాషా సెక్షన్ సంబంధించి కూడా సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోవడం వల్ల భాషా సెక్షన్ తర్వాత వీడియోలో చూద్దాం.